మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతము బైన్సా మండలంలోని కామోలు గ్రామంలో ఉన్నాము. కామోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన సీతారామచంద్రమూర్తి ఆలయం వద్ద ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. వేల ఎత్తున ప్రజలు భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవాల కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. మరియు వాలంటీర్లుగా ఎంతోమంది మాలాధారణ చేసి కూడా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. మరిన్ని విశేషాలు, ఈ ఆలయం యొక్క మరిన్ని విశేషాలు మరి కమిటీ సభ్యులను అడిగే ప్రయత్నం చేద్దాం రండి. సీతారామచంద్రమూర్తి ఆలయ విశిష్టత గురించి మనతో ఉన్నారు వైస్ చైర్మన్ దత్తారెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది? అసలు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయము ప్రతిష్టాపన చేయబడ్డది? మరి మళ్ళీ కొత్తగా ఎన్ని సంవత్సరాల కింద ఈ ఆలయం కట్టారు? ఈ ఆలయం ప్రతిష్టాపన మా తాతలు ముత్తాతలు అప్పటి నుంచి ఉన్నది మాకు తెలియదు. చాలా రోజుల నుంచి దాదాపు మేము ఈ విగ్రహాల గురించి మాకు కొంచెం తెలుసు చరిత్ర. మా దేశాలు వారు చేసే ఉత్సవాలు ఏదైతే రామదాస్ స్వామి శివాజీ మహారాజ్ గారి యొక్క గురువు ఆ సమయంలో ఈ ప్రతిష్టాపన అయినట్టు పెద్దలు చెప్పినటువంటి మాట. మళ్ళా ఈ విగ్రహాలు కూడా శాలిగ్రామ విగ్రహాలు సజ్జనగఢ్ నుంచి తెచ్చినటువంటి నాసిక్లో కాలారామ్ మందిర్ మరియు నిజామాబాద్లో బడా రామ్ మందిర్ మరియు సారంగపూర్ హనుమన్లు అప్పుడే స్థాపన చేసేటువంటి ఈ మందిరాలు అప్పటి నుంచి మా దేశాలే చేస్తుంది. ప్రతి సంవత్సరం ఏది నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుండే. దాదాపు ఇప్పుడు 18 సంవత్సరాలు కొత్త ఆలయం మేము నిర్మించుకున్నాము గ్రామస్తులం అందరం కలిసి. రామచంద్రునికి మేము మొదటి పూజ కానీ మొదటి బట్టలు చేయండి, ఏ పెళ్లి కూడా చేయం. మేము ప్రతి కుటుంబం వాళ్ళు కూడా పెళ్లి పెట్టుకున్నారంటే రామచంద్రుడికి ఆయారం చేసిన తర్వాతనే, అంటే అమ్మవారికి బట్టలు, అమ్మవారికి అయ్యవారికి బట్టలు చేసిన తర్వాతనే మళ్ళీ మా ఇంటికాడ మేము ఆయారం చేసుకోబడుతుంది, పెళ్లి జరుగుతుంది. ప్రతి ఏ వంశస్థులు వీరికి బట్టలు తీసుకురావడం జరుగుతుంది? అంటే సర్పంచ్, గ్రామ సర్పంచా లేకపోతే ఇంకెవరైనా వంశస్థు? వీడీసీ నుంచి గౌరవనీయులు ఎమ్మెల్యే ఎవరు ఉంటే వాళ్ళు పట్టు వస్త్రాలు తేవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఇంతకుముందు విఠలరెడ్డి గారు 5 సంవత్సరాలు ఘనంగా పట్టు వస్త్రాలు తెచ్చుంటూ ఈ సంవత్సరం కూడా రామారావు పటేల్ గారు పట్టు వస్త్రాలు పంపించడం జరిగింది. వారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. అంటే ప్రతి ఆలయం లోపల, ప్రతి రామాలయం లోపల కళ్యాణం అనేది రామ నవమి నాడే జరుగుతుంది. మరి ఇక్కడ రేపు ఎల్లుండి జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ రోజు శ్రీరామనవమి పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు వెంటనే కళ్యాణము జరపడము మా పద్ధతులు లేవు అప్పటి నుంచి. అదే మాదిరిగా 200-300 సంవత్సరాల సంధి ఇదే మాదిరిగా జరిగింది కాబట్టి దాని ప్రకారమే మేము ఫాలో అవుతున్నాము. అదే మాదిరిగా ఫాలో అవుతున్నాము. కళ్యాణము రేపు కుస్తల కార్యక్రమం ఉంటుంది. రేపు కుస్తల పోటీ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కుస్తీ పోటీలు కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కుస్తల పోటీ తెల్లారి ఎల్లుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎంతవరకు బహుమతులు ఎంతవరకు ఇవ్వచ్చు కుస్తీ పోటీలో పాల్గొన్న? కుస్తీ పోటీలో ఆఖరి కుస్తీ దాదాపు మహారాష్ట్ర నుంచి వస్తారు, మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ మహారాష్ట్ర నుంచి రావడం జరుగుతుంది మల్ల యోధులు. కాబట్టి మంచిగా దాదాపు 1 లక్ష వరకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ₹1,00,000 కుస్తీ పోటీల కోసం ఖర్చు. ఆఖరి కుస్తీ డాంగర్ కుస్తీ 5 తులాల వెండి కడియము ₹6,100 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి స్వామి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అంటే మాలాధారణ మీరు వేశారు. ఇది ఎన్ని రోజులు మాలాధారణ వేస్తారు? ఏ సేవా కార్యక్రమాలు మీరు చేస్తారు? మాలాధారణ మేము ఉగాది కంటే ముందు 2 రోజుల ముందు మాలాధారణ వేయడం జరుగుతుంది. రోటిగూడెం నుంచి మౌనస్వామి గారు గీతాశ్రమం నుంచి వారు వస్తారు. వారు మాల వేసి మాకు వెళ్ళడం జరుగుతుంది. 13 రోజులు మేము సీతా కళ్యాణం రోజు మాల విరమణ ఉంటుంది. 13 రోజుల పాటు మాలాధారణ ఉంటుంది. 13 రోజులు ప్రతి ఇంటి లోపల కూడా 180 స్వాములు మాల వేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మొత్తం 180 ఉన్నారు. ప్రతి ఇంటి లోపల కూడా కలిసి పెట్టుకోవడము, ప్రతి ఇంటి లోపల కూడా సంపతులు కుటుంబంతో సహా కూర్చుండి పొద్దున సాయంత్రము రామనామ జపం చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మేము ప్రతిరోజు కూడా నగర సంకీర్తన ప్రతిరోజు కూడా 4:30కు తిరిగి వచ్చిన తర్వాత గ్రామంలో మళ్ళీ ఇక్కడ ఆలయంలో రామనామ జపము మరియు రామరక్ష స్తోత్ర పారాయణము మంగళారతి ఇచ్చి తీర్థ ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజువారీ కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి? సప్తమి జరుగుతుంది అంటున్నారు. సప్తమి 7 రోజుల పాటు జరుగుతుంది కదా, ఆ 7 రోజుల పాటు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? దీక్ష తీసుకోవడము 7వ తారీఖు నాడు తీసుకున్నాము. అంటే 2 రోజులు అయిన తర్వాత అంటే ఉగాది రోజున
శ్రీరామచంద్రుడికి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అధ్యాత్మ రామాయణం పారాయణం ఉంటుంది, బ్రాహ్మణుడు చేస్తాడు పూజారి గారు. అదేవిధంగా ఉగాది నాడు అఖండ హరినామ శ్రీ జ్ఞానేశ్వరి పారాయణ సప్తమము మా గ్రామంలో జరుగుతుంది. ఉగాది నాడు ప్రతిష్టాపన చేయబడ్డది. ఇక్కడ కలశం పెట్టి ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి. పొద్దున కాకడారతి ఉదయము, ఆ తర్వాత జ్ఞానేశ్వరి పారాయణం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ శ్రీ సంత జగద్గురు తుకారాం మహారాజ్ గారి యొక్క గాథా భజనలు పాడడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం ప్రవచనము, సాయంత్రము 6:30 గంటలకు మళ్ళా స్వాములము జపం జరుగుతుంది, రామరక్ష స్తోత్ర పారాయణము. ఆ తర్వాత సాంప్రదాయక భజన మండలి వాళ్ళతోటి ఇక్కడ హరిపాడు జరుగుతుంది, జ్ఞానేశ్వరి హరిపాడు జరుగుతుంది. మళ్ళీ రాత్రికి ప్రతిరోజు కూడా రాత్రికి 9 గంటల నుంచి 11 గంటల వరకు తెలుగులో హరికీర్తన ఉంటుంది, సాంప్రదాయ కీర్తన. చాలా భక్తులు మా కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు ప్రతి రోజు కూడా 50 గ్రామాల నుంచి భజన మండలి వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా మొత్తం మండపం సరిపోకుండా ఘనంగా జరిగింది. మా గ్రామస్తులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా అందరు హాజరై 7 రోజులు కూడా కార్యక్రమాలకు హాజరై ఎంతో ఆనందాన్ని పొందుతారు స్వామి. ఇది కామూలులో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం గురించి మరియు 7 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులు మనకిప్పుడు వివరించారు. మరి అన్ని ఆలయాలలో శ్రీరామనవమి నాడే కళ్యాణం జరిగితే ఇక్కడ మరుసటి రోజు అంటే 2వ రోజు కళ్యాణం జరుగుతుంది. ఇది ఆలయం విశిష్టత అని చెప్తున్నారు. సీతారామచంద్రమూర్తి ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇందాక మనం చూసినట్టుగా అక్కడ ఉయ్యల కట్టబడి ఉన్నది. అంటే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని చెప్పి ఆలయ ప్రధాన పూజారి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనకొంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంది, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏందన్న విషయాన్ని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయానికి వస్తున్నారు? మీకు ఏ కోరికలు నెరవేరు? 26 నుంచి మా మ్యారేజ్ అయిన నుంచి 26 అవుతుంది ఇప్పటికి. అప్పటి నుండి కూడా ఇక్కడ బాగా పబ్లిక్ ఉంటుంది. ఎందుకంటే ఇది మస్తు మంచి దేవుడు, రాముడు అంటే మస్తు పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తుంది ఇక్కడికి. మళ్ళా మంచిగా మనం అనుకున్న మనకు ఇబ్బందులు లేకుండా, మనకేం ఏమి కాకుండా మంచిగా ఉన్నది, అన్ని కోరికలు నెరవేరుతాడు. మాకు శ్రీరాముడు అంటే బాగా ఇష్టము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? మాది 26 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి. మా కోరికలు అన్ని మొక్కిరి అన్ని మాకు మంచిగానే అయినాయి ఇప్పటి వరకు కోరికలు మాకు గాలేవో అన్నది ఏం లేదు, అన్ని మంచిగానే ఉన్నాయి మాకు ఇప్పటి వరకు అయితే. శ్రీరాముడు అంటే మాకు మస్తు ఇష్టమైన దేవుడు. సో ఇది మహిళలు చెప్తున్నటువంటి మాట. మహిళల అంటే అన్ని రకాలటువంటి ప్రజలు కొంగు బంగారమై సీతారామచంద్రమూర్తి అన్ని రకాల కోరికలు నెరవేర్చినటువంటి భగవంతుడు అని చెప్పి మహిళలు భక్తి భావంతో చెప్తున్నటువంటి మాట. ఆలయ పూజారి జోషి నరసింహరాజు గారు ఉన్నారు. మరిన్ని విశేషాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది, ఇక్కడికి ఇంతగా ఆదరణ పొందడానికి కారణం ఏంటి? ఈ ఆలయము 350 సంవత్సరాల క్రితం నాటి శాలిగ్రామ విగ్రహాలు ఇవి. చాలా విశిష్టమైనటువంటివి. కేవలము బ్రాహ్మణు మాత్రమే చేయాల్సిన అధికారం, ఎవరంటే వాళ్ళు లోపలికి వెళ్లాల్సిన అధికారం లేదు దానికి నిత్యము ఉదయము బ్రాహ్మముహూర్తం లోపల పూజ, సాయంత్రం 7 గంటలకు హారతి కార్యక్రమము. కాకపోతే పునర్వసు నక్షత్రం రోజు శ్రీరాముని చంద్రుని యొక్క జననము నక్షత్రం కాబట్టి ఆ రోజు విశేషంగా మా దగ్గర ప్రతి మాసము ఒక్కోసారి వస్తుంది, ఒకసారి 2 సార్లు వస్తుంది. ఆ రోజు అన్నదాన కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఫలానా ఒక రోజు ఒక వ్యక్తి అయితే ఇంకో రోజు ఇంకో వ్యక్తి పునర్వసు నక్షత్రం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ నవరాత్రుల లోపల అంటే మా నారాయణరావు దేశపాండే గారు వాళ్ళ పూర్వీకుల నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర నుంచి తెప్పించినటువంటి శాలిగ్రామ విగ్రహాలు ఇవి. అయితే నారాయణరావు దేశపాండే వాళ్ళ యొక్క ఇంటి దేవత, వాళ్ళతో కాకపోవడం చేత వాళ్ళంటే గ్రామానికి అప్పగిస్తే మా గ్రామస్తులందరూ సామూహికంగా ఏకరీతిగా ఈ నవరాత్రులు వచ్చినంటే నో పాలిటిక్స్ ఏముండవు, మళ్ళీ ఏ శత్రుత్వాలు ఉండవు, ఎప్పుడు కూడా ఉండవు. కేవలము ఈ రామనామం మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు. ఉగాది కంటే 2 రోజుల ముందు దీక్షా కార్యక్రమం, స్వాములందరూ దాదాపు 200 మంది దీక్షా స్వాములు తీసుకున్నారు. అదే రకంగా ఉగాది రోజు మహా అభిషేకం ఉంటుంది, ఇక్కడ వస్త్రధారణ ఉంటుంది. అది వస్త్రధారణ తర్వాత ఆరతి మంత్ర పుష్పం వగైరా అన్ని జరుగుతాయి. మళ్ళీ ప్రతిరోజు పౌర్ణమి పర్యంతము అధ్యాత్మ రామాయణ పాలన జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ అఖండ హరినామ సప్తం కూడా జరిగింది, మొన్నటికి అయిపోయింది. ఈ రోజు శ్రీరామచంద్ర జననము అంటే అనాది కాలం నుంచి వచ్చిన ఇది ఆచారం కాబట్టి ఇక్కడ కేవలం కళ్యాణం కాకుండా జననం మాత్రమే చేస్తాం మేము.
ఏకాదశి రోజు కళ్యాణము 11 గంటల కళ్యాణం ప్రారంభమవుతుంది. అంగరంగ ఇప్పుడు ఎంతైతే జనాలు వచ్చినో ఆ రోజు కూడా అంత ఉష్కరాలంత జనాలు ఉంటారు ఇక్కడ. అంటే ముఖ్యమైన కారణం ఏంటిదంటే ఈ రోజు శ్రీరామచంద్ర జనం ఎవరైతే వింటారో ఆ శ్రీరామ తొట్టులో పడుకోబెట్టినటువంటి శ్రీరామచంద్రుడు సంతానం కానటువంటి వాళ్ళకు ఎవరైతే పూజ చేసి వాళ్ళ ఓట్లు పెడతామో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అవుతుంది. దాదాపు మా దగ్గర ముస్లింలు కూడా వేరే దేశాల నుంచి వచ్చే ముస్లింలు కూడా అభిషేకం చేయిస్తారు. వాళ్ళు ఏదో వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూర్చుంటారు, తీర్థప్రదం తీసుకుంటారు. వాళ్ళు కూడా ఈ శ్రీరామచంద్రుడికి అభిషేకాధికారులు వస్త్రధారణ కూడా చేయిస్తారు. వాళ్ళు ఎందుకు చేయిస్తారు అంటే వాళ్ళు అనుకున్నటువంటి పనులు అవుతున్నాయి. సంతానం కానటువంటి వాళ్ళకి సంతానము. అయ్యా నాకు ఈ కష్టాలు ఉన్నాయి, కష్టాల నుంచి పారదోలండి. అది ఆపదామపహర్తారం. దాదాపు ప్రతి ఆలయాలలో శ్రీరామనవమి నాడే కళ్యాణం ఉత్సవం జరుగుతుంది. అంటే ఇక్కడ 3వ రోజు కళ్యాణం జరపడానికి కారణం ఏంటంటే జననం రోజు జననమే కావాలి. అంటే వేరే ప్రాంతాల్లో ఎట్లా లోక కళ్యాణం కొరకు మాత్రమే కళ్యాణం జరుగుతుంది. భద్రాద్రిలో కానివ్వండి, మిగతా ఆలయాల్లో కానీ. ఇక్కడ మాకు పూర్వీకుల నుంచి మా వేద పండితులు చెప్పడం జరిగింది, జననం రోజు జనం చేయండి, ఏకాదశి రోజు కళ్యాణం చేయండి. మా ఋషులు అంటే మా పూర్వీకులు చెప్పినటువంటి ఆచారం. అయితే జనం రోజు తొట్లలో పడుకోబెట్టడము, ఉయ్యాలు ఊపడము, నామకరణం చేయడము, పెద్దలు ఎమ్మెల్యే గారు వగేరే ఎందరో మంది ఉన్న వాళ్ళు రావడము, మొట్టమొదటిగా నేను నామ స్మరణ చేయడము, నామం పెట్టడము జరుగుతుంది. అంటే ఈ విశిష్ట ఏంటంటే ఎవరైతే ఈ తొట్ల లోపల పడుకోబెట్టినట్టు శ్రీరాముణ్ణి తన ఓట్లు తీసుకుంటారో వాళ్ళకి తప్పక సంతానము నెక్స్ట్ ఇయర్ వరకు అవుతుంది. ఇట్లా ఎందరో మందికి అయింది. ఈవెన్ హిందువులే కాదు ముస్లింలు కూడా ఓట్లు పెట్టుకున్నారు, వాళ్ళకు కూడా సంతానం అయింది. అన్ని మతాల వాళ్ళు, క్రిస్టియన్స్ కూడా ఇక్కడ అని మతభావం అనేటువంటి లేనేలేదు ఇక్కడ. మాకు ఓన్లీ శ్రీరామనామమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమ్ముకున్నటువంటి వాళ్లకు కళ్యాణం అవుతుంది. ఎవరన్నా కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానివ్వండి, వాళ్ళందరికీ మా శ్రీరామచంద్రుడు కళ్యాణం చేస్తాడు. కళ్యాణం అంటే శుభం కలగడం. ఇది ఇక్కడ సీతారామచంద్రమూర్తి కళ్యాణము అంటే 3వ రోజు జరుగుతుంది కాబట్టి అంటే ఇక్కడ అంటే జన్మించిన రోజు రామనవమి అంటే రాముడు జన్మించిన రోజు. ఇక్కడ ఊయలు కూడా మనం చూడొచ్చు. ఊయలు ఏర్పాటు చేయబడింది. అంటే మతాలకు అతీతంగా ఏ మతస్థుడైనా సరే ఇక్కడ స్వామి ఊయల అంటే వాళ్ళు టచ్ చేస్తే చాలు సంతాన యోగం అనేది జరుగుతుందని చెప్పి ఆలయ పూజారి చెప్తున్నారు. కెమెరామెన్ బాల్తో శివ, సుమన్ టీవీ.